గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో నిధుల కొరత వెంటాడుతోంది. అందుకే అక్రమ మైనింగ్ ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులోనూ ప్రధానంగా ఇసుక మైనింగ్ మీద తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. టార్గెట్ 832 కోట్లుగా నిర్ధారించుకున్నారు. ఇవి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు. నిజంగానే జరుగుతోందా 832 కోట్ల టార్గెట్ అనేది? ఎలా చెప్పగలుగుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ క్రిషాంక్. నమస్తే అండి. సో 832 కోట్ల టార్గెట్, దానికోసం 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. అక్రమంగా మైనింగ్ జరుగుతోంది, దానికోసం జీవో ఇచ్చారు. ఏంటిది ఇదంతా? ఒకటి నంబర్ 1 అంటే నేను ఎమోషనలీ ఐఎమ్ అటాచ్ టు దిస్ థింగ్ అండి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు నాకు దానికి కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చారు. అండ్ దట్ టు యంగెస్ట్ ఆఫ్ ద అదర్ కార్పొరేషన్ చైర్పర్సన్స్. అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడానికి అది ఫస్ట్ స్టెప్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎంత ఇప్పటివరకు క్లీన్ ఇమేజ్ అంటే ఐ ఆల్వేస్ ఛాలెంజ్డ్ మై ఒపోనెంట్స్ that any contractor at least comes out and says that 1 rupee మేము పలానా చైర్మన్కి ఇచ్చినాము అని అంటే ఐ స్టెప్ డౌన్ ఫర్ ఎవర్ ఫ్రమ్ పాలిటిక్స్. అంత క్లీన్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాం. మైనింగ్ అనగానే యూజువల్గానే ఒక నోట్ అనేది ఉంటుంది, ఒక నోషన్ అనేది ఉంటుంది. విపరీతంగా పిండుకోవచ్చు, గనుల లోపల నుంచి కాదు బయట కూడా. ఆ ఇసుకని నేను చేయక అంటనివ్వలేదు. ఎందుకంటే మై పొలిటికల్ అంబిషన్స్ వేర్ డెఫినెట్లీ టు రిప్రజెంట్ మై పార్టీ ఇన్ ద హౌస్ రాదర్ దాన్ ఏదేదో ఆపర్చునిటీ వచ్చింది కదా అని దొరికినంత తవ్వుకో దొరికినంత దాచుకో అన్నట్టు కాకుండా దాన్ని. అండ్ కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా అక్కడ ఏంటంటే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంటే ఆ టాస్క్ అది ఆ అచీవ్మెంటే వేరే ఉండే. ఎందుకంటే నంబర్స్ చెప్తున్నాయండి. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ ద మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికంటే 10 సంవత్సరాలు ఆదాయం చూసుకుంటే ప్రభుత్వ ఆదాయం మొత్తం కూడా కేవలం 30 కోట్లు. కేవలం 30 కోట్లు. ఫస్ట్ ఇయర్ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు 2014 to 15 కేవలం ఆ సంవత్సరం 19 crores. ఏంది ఇంత తక్కువ ప్రభుత్వ ఆదాయం ఇది అని అధికారులను అందరినీ కూడా పిలిపించి రకరకాల వాళ్ళతో కూర్చొని చర్చించి స్టడీ టూర్స్ పంపించి దెన్ ద బెస్ట్ శాండ్ మైనింగ్ పాలసీని తీసుకొని వచ్చారు. స్టాక్ యార్డ్స్ దగ్గర CCTVs కానివ్వండి, ఆన్లైన్ బుకింగ్ కానివ్వండి, రెగ్యులర్గా కమర్షియల్ శాండ్ని అంటే సామాన్యులకు ఎంత తక్కువ ధరలో ఉండాలి అనేది ఇవన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన ఒక మైనింగ్ పాలసీ. అండ్ దీన్ని బెస్ట్ మైనింగ్ పాలసీ అని నేను ఒక బీఆర్ఎస్ నాయకునిగా నేను అంటలేను. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో పంజాబ్లో మంత్రిగా పనిచేసిన నవజోత్ సింగ్ సిద్ధు గారు, ప్రముఖ నాయకులు, క్రికెటర్ కూడా, ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి కరీంనగర్ ఆ అన్ని ప్రాంతాల్లో శాండ్ రీచ్ల్లో తిరిగి ఇది బెస్ట్ మైనింగ్ పాలసీ అని చెప్పారు. అండ్ అవి ఫిగర్స్లో కూడా చూపెట్టినాయి ప్రభుత్వ ఆదాయంలో, మైండ్ యూ. దాని తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయింది. నెక్స్ట్ ఇయర్ 15-16లో 374, దాని తర్వాత 16-17లో 456, 2017-18లో 678, 2018-19లోనే మీరు ఇవాళ పెట్టుకున్న టార్గెట్ 800 కోట్లు అప్పుడే అచీవ్ అయిపోయింది. 2018లోనే 886 crores. వెన్ ఐ స్టెప్ డౌన్ యాజ్ ద చైర్మన్ అప్పటికి 802 crores. ఓన్లీ ఆన్ శాండ్ మైనింగ్ మాత్రమే, కేవలం ఇసుక మైనింగ్ ప్రభుత్వ ఆదాయం మాత్రం. కానీ ఇవాళ నంబర్ 1 డిక్లైన్. మేము డేర్గా ఏ మీడియా వాళ్ళు అడిగినా కూడా రోజుకు రోజు మేము చెప్పగలుగుతుండే. బికాస్ బై ఈవినింగ్ మాకు ఆదాయం ఎంత తెలిసిపోతుండే. స్టాక్ యార్డ్ మూసేస్తారండి, 6 AM to 6 PM ఆపరేషన్స్ ఉంటాయి. స్టాక్ ఎంత ఉంది మా మేనేజింగ్ డైరెక్టర్ గారికి, మల్సూర్ గారు ఉండే, పర్ఫెక్ట్గా CCTVs అవన్నీ కూడా చూసి ఎలాంటి ఆపరేషన్స్ ఇంకా అయితలేవు, స్టాక్ ఇంత ఉంది, మనకు ఇంత సేల్స్ అయినాయి, ఇంత బల్క్ ఆర్డర్స్ అయినాయి, ఇంత శాండ్ ఆర్డర్స్ అయినాయి, ఇండివిజువల్ సిటిజన్స్ రెసిడెంట్స్ ఎవరెవరికి అవసరమో నిర్మాణాల కోసం ఇంత అయినాయి, ఇంత ఇవాళ ఆదాయం, ఇన్ని ఆదాయం అనేసి. ఇన్ఫ్యాక్ట్ ఒక డేలో 3 కోట్లు టచ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో అంత ఆదాయం నుంచి మేము డేర్గా చెప్పగలిగినాం. ఇవాళ ఈ ప్రభుత్వం మాది ఇంత ఆదాయం అని చెప్పలేకపోతున్నారు, దాచిపెడుతున్నారు.
దానికోసం టార్గెట్లు పెడుతున్నారు. ఈ 800 కోట్లు రీచ్ కావడానికి ఒకటి కేసీఆర్ గారి 10 సంవత్సరంలోనే మొత్తం రెవెన్యూ అంటే వాళ్ళ 10 సంవత్సరాల్లో 30 కోట్లు అయితే ఇక్కడికి వచ్చేసరికి 5,600 కోట్లకు ఆదాయం పెరిగింది, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఎందుకంటే అల్టిమేట్గా ఇదే మళ్ళా ప్రజల పథకాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇదే యూజ్ అవుతుంది. ఇదొకటి అయితే కేసీఆర్ గారి టైంలో ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా నీళ్లు ఉంటుండే, కాళేశ్వరము సంవత్సరం మొత్తం మనం చూసినా నీళ్ళు ఉంటుండే. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్ళను కూడా డైవర్ట్ చేసేసి తవ్వకాలు చేస్తున్నా కూడా అది ప్రభుత్వ ఆదాయం మీద రిఫ్లెక్ట్ అవుతలేదు. ఎందుకు? అక్రమ మైనింగ్ జరుగుతుంది కాబట్టి. ఇది మేం కాదు అనేది, ఆల్రెడీ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ అసోసియేషన్ వాళ్ళు అఫీషియల్గా లెటర్ రాశారు. ఓవర్లోడింగ్ ప్రెషర్ పెడుతున్నారు మాకు ఇక్కడ అధికారులు, వీళ్ళందరూ కలిసి ప్రెషర్ పెడుతున్నారు. ఈ ఓవర్లోడింగ్ కోసం 12,000 రూపాయలు అండ్ ఇంకొకటి ప్రతి లారీ లోడింగ్ కోసం 3,000 రూపాయలు, 2,500 నుంచి 3,000 రూపాయలు. ఎప్పుడు రాశారు ఈ లెటర్? ఒక వారం క్రితం బయటకు వచ్చింది. బయటకు వచ్చింది. మేము దాన్ని పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టినాం. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత దాని తర్వాతనే రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ చేపట్టారు. ఈ రివ్యూ మీటింగ్ చేపట్టిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, నిజంగా సామాన్యులకు, సామాన్య ప్రజలకు కానివ్వండి, ఆ లారీ వాళ్ళకు కానివ్వండి ఏమైనా లాభం జరుగుతుందా అని అంటే దారుణం ఏంటంటే ఈ అఫీషియల్ ఆర్డర్ రిలీజ్ చేసిరండి. ప్రభుత్వమే ఇట్లాంటి అఫీషియల్ ఆర్డర్ రిలీజ్ చేయడం నిజంగా షాకింగ్. పాయింట్ నెంబర్ 1, దేర్ మస్ట్ బీ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ జీరో లోడింగ్ వెహికల్స్ ఆపరేటింగ్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. అంటే దాని అర్థం ఏంటన్నట్టు మీరే ఒప్పుకుంటున్నారు, జీరో లోడింగ్ జరుగుతుంది అని, మీరే మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని నెంబర్ 1 ఒప్పుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 2, నో ఓవర్లోడ్ ఆఫ్ శాండ్ విల్ బీ టాలరేటెడ్ మూవింగ్ ఫార్వర్డ్. ఒక్కొక్క దాంట్లో కవిత గారు అడిషనల్గా 25 టన్నులు 30 టన్నులు ఒక వెహికల్లో నిబంధనలకు మించి ఇవ్వబోతున్నది. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్టాఫ్ షుడ్ వర్క్ ఇన్ 3 shifts ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. ఫస్ట్ షిఫ్ట్ 7 AM to 3 PM, సెకండ్ షిఫ్ట్ 3 PM to 11 PM రాత్రి వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు, థర్డ్ షిఫ్ట్ రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు. అంటే 7 నుంచి 7 వరకు నిరంతరంగా 24 గంటలు వాళ్ళు పనిచేస్తూనే ఉండాలి. అంటే మానిటర్ చేయమనే కదా, కాదా? అలా కాదా? ఇక్కడ మానిటర్ అని చేయమని చెప్పలేదు. శాండ్ మైనింగ్ ఆపరేషన్స్ మొత్తం SROలకు SRAలకు ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి ఇన్ని షిఫ్ట్లు పెట్టారు, ఇన్ని షిఫ్ట్లు పని పెట్టారు. అసలు మానిటర్ చేయడానికి నెంబర్ 1, అసలు శాండ్ ఆపరేషన్స్ చేయడానికే ఎన్విరాన్మెంటల్ గైడ్ లైన్స్ చెప్పేది. దిస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ గైడ్ లైన్స్ ఫర్ ఆల్ ద స్టేట్స్. వాళ్ళు ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పర్మిషన్ అందరూ ఏమనుకుంటారంటే రాష్ట్రం మైనింగ్ మనం చేస్తాం. నో, ప్రతి రీజికి మనం పర్యావరణ నిబంధనల ప్రకారం మనం అనుమతులు తీసుకుంటాం. పొల్యూషన్ కంట్రోల్ నుంచి ఉంటుంది, ఈసీ నుంచి ఉంటుంది, అన్ని అనుమతులు ఉంటాయి. వాళ్ళు చెప్పే ప్రకారం పాయింట్ నెంబర్ 28, restricted working hours of sand mining operation has to be carried between 6 AM to 7 PM. Number 1. Number 2, తెలంగాణలో 6 AM to 6 PM జరుగుతుంది ఇప్పటి వరకు. 6 PMకి స్టాక్ యార్డ్ బంద్ చేసేస్తారు, ఎక్స్ట్రాక్షన్ జరగదు, ఎక్స్కవేషన్ జరగదు, స్టాక్ యార్డ్ బంద్ చేసేస్తారు, లోడింగ్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇంకోటి మానిటరింగ్ అని ఒకవేళ అనుకున్నా కూడా దేన్ని మానిటర్ చేస్తారు అంటే అక్రమంగా ఏమైనా తరలిస్తున్నారేమో ఇప్పుడు మీరు చెప్పినటువంటి జీరో ఇది. సో మై పాయింట్ ఇస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 hours ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఆల్సో నాట్ పర్మిటెడ్. మన హైదరాబాద్ నగరంలో ఉదాహరణకు నగరాల్లో, పట్టణాల్లో, నగరాలు, ఇప్పుడు కరీంనగర్ టౌన్ ఉంది, లేకపోతే ఏదన్నా మీరు జిల్లాల టౌన్లో ఉండండి, ఉదయం హెవీ వెహికల్స్ ఎంట్రీ ఉండదు. బికాస్ స్కూల్స్ ఉంటాయి, కమోషన్ ఉంటుంది, ట్రావెలర్స్ తిరుగుతూ ఉంటారు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మీరు తెచ్చిన ఈ స్టూపిడ్ ఆర్డర్తోని యాక్సిడెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. యాక్సిడెంట్స్ రెగ్యులర్గా అవుతున్నాయి. మొన్న మంథనిలో శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో ఒక వారం రోజుల ముందు ఒక ఆయన తన 2 కాళ్ళను పోగొట్టుకున్నాడు. ఇవి ఫ్రీక్వెంట్గా నడుస్తూ ఉంటాయి. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? 24 hours ఏంది? వాట్ డూ యూ మీన్ బై దిస్? మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం. డస్ దిస్ మీన్ ఎక్స్ట్రాక్షన్? డస్ దిస్ మీన్ ట్రాన్స్పోర్టేషన్? అంటే ఇది ఒకటి తవ్వకాలా, లేదు ఇంకోటి రవాణానా? 24 గంటలు ఎట్లా జరుగుతుంది? ఎట్లా సాధ్యం మైనింగ్? సో ఈ ఇంత స్టూపిడ్ ఆర్డర్ ఎట్లా తీస్తుంది ప్రభుత్వం? అండ్ ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతున్నది? ఇందులోనే పాయింట్ నెంబర్ 1, శాండ్ రెవెన్యూ టార్గెట్ మీరు అడిగిన 832 కోట్లు. పాయింట్ నెంబర్ 1, ఈ 24 గంటల ప్రక్రియ, ఈ 24 గంటల మైనింగ్ ఈ 831 కోట్ల కోసమే. ఈ 800 కోట్లు
మీరు చెప్పని టైంలో 6 AM to 6 PM చేసినప్పుడే మేము చేసినాం కదా. అంటే నిజాలు చెప్పండి. అందుకే మేము ఏం ఛాలెంజ్ చేసినాము అంటే ఇది ఉట్టి ప్రశ్నలు కాదు, దీనికి ఒక లాజికల్ కంక్లూషన్ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక మోడల్ తీసుకుందాం. గత సంవత్సరం 2024 నుంచి 25 వరకు, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఇసుక దాంట్లో ఇచ్చిన ప్రతి ఆర్డర్, అది బల్క్ ఆర్డర్లు కానివ్వండి, డీడీ బుకింగ్స్ కానివ్వండి, జరిగిన అమ్మకాలు ప్రతి ఒక్క క్యూబిక్ మీటర్ యొక్కది మీరు అసెంబ్లీ కమిటీలో స్పీకర్ గారి ముందు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పెట్టుకోండి, ఒక బీజేపీ, ఒక ఎంఐఎం, ఒక సిపిఐ, మీ కాంగ్రెస్ వాళ్ళు ఒక కమిటీ వేసి ఇవన్నీ బయట పెట్టండి. అప్పుడు మొత్తం బయటపడుతుంది. ఇన్ని వందల లారీలు తిరిగే ప్రతిరోజు తిరుగుతున్న ఆదాయం ఎందుకు తక్కువ పడ్డది, దానికి కారణం ఏంటిది, ఎక్కడికి పోతుంది లూటీ అంతా. డెఫినెట్గా మాకున్న సమాచారం, ఎందుకంటే ఒక్కొక్క లారీ వాళ్ళు అక్కడ పడుతున్నది, వాళ్ళు లారీ వాళ్ళు రాస్తున్నారు, దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. దీంట్లో మేము సూటిగా చెప్తున్నాం, కొండలరెడ్డి గారు, యనుమల కొండలరెడ్డి గారి ప్రభావం కరీంనగర్, పెద్దపల్లి రీచ్లలో ఉన్నది అని మాకు డెఫినెట్గా సమాచారం ఉన్నది. దాని మీద కూడా ఆధారాలు త్వరలో పెడతాము. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో ములుగులో 15 నుంచి 20 రీచ్లు అవుతుండే. ఈ సమయంలో దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ శాండ్ మైనింగ్, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండదు ఇప్పుడు. కానీ ములుగులో కేవలం 2-3 రీచ్లు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రెషర్స్ న్యూస్లో ఎందుకు వస్తున్నాయి, ప్రధాన న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటారు అనేసి, టెండర్ ప్రక్రియ సరిగ్గా లేదు అని. సో ఈ గందరగోళంలో అన్నిటికంటే ఒకటి సింపుల్ థింగ్ అండి, సామాన్యులకు అర్థం కావడానికి. చూడండి, ఒకటి ఇప్పుడు ఎవరన్నా మంచిగా డెలివరీ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళనే కంటిన్యూ చేస్తాం కదా. ఒక బ్యాట్స్మెన్ ఒక పొజిషన్లో బ్యాటింగ్ మంచిగా చేసి రన్స్ కొడుతున్నాడు అనుకోండి, పొజిషన్లు మారుస్తామా? కాదు కదా, కంటిన్యూ చేస్తాం తను ఫామ్లో ఉంటే. సేమ్ విత్ అ బౌలర్. ఒక కార్పొరేషన్లో ఒకే సంవత్సరంలో 5 ఎండీలా, 5 ఎండీలను మార్చారు. ఒకసారి మల్సూర్ గారు వచ్చిర్రు, ఒకసారి సురేందర్ గారు వచ్చిర్రు, ఒకసారి బెన్హర్ ఎక్కా గారు వచ్చిర్రు, మళ్ళా తర్వాత ఈయన నడుస్తలేదని మళ్ళా మల్సూర్ గారిని తెచ్చిర్రు, 2 నెలలలో మళ్ళా మల్సూర్ గారిని మార్చిర్రు, మళ్ళీ ఇప్పుడు సుశీల్ కుమార్ గారిని తెచ్చిర్రు. దట్ షోస్ డిస్టర్బెన్స్. ఇస్క అనే ఒక కీలక కాంపోనెంట్, ఎందుకంటే అదొక మైను అండ్ ఒక ఫైనాన్షియల్ కాంపోనెంట్. మీ ప్రభుత్వ ఆదాయం 5,600 కోట్లకు ప్రభుత్వ ఆదాయం పెరిగింది అని అంటే దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చేయాలి, ఎంత కామెడీ సర్కస్ చేసిర్రు, ఎంత కరప్షన్ చేసిర్రో దీంతోనే అర్థమైపోతున్నది. అయితే మీరు ఇప్పుడు అక్కడ ఒక మాట అన్నారు, గతంలో 2018-19లోనే మేము 800 కోట్లని అచీవ్ చేశాము అనుకున్నప్పుడు ఆ తర్వాత లెక్కలన్నీ ఏమయ్యాయి, ఇప్పుడు ఎందుకు గత ఏడాది చూపించలేకపోతున్నారు, ఈసారి ఏమైంది? మీరు చెప్పినటువంటి ఆ అకౌంటబిలిటీ కోసమే 3 షిఫ్ట్లు పెట్టారు, ఆ అకౌంటబిలిటీ కోసమే 800 కోట్ల టార్గెట్ని వాళ్ళ మీద పెట్టారు అనుకోవచ్చు కదా, లెక్కలు లేవు కాబట్టి. అయితే మమ్మల్ని బద్నాం చేసినప్పుడు ఈ సంవత్సరంలో నువ్వు చేసిన ఈ లంగ పనికి మరి నీకు శిక్ష ఉండొద్దా? ఇప్పుడు నువ్వు నీకు సోయి వచ్చి నువ్వు ఒప్పుకుంటున్నావు కదా నేరం, మీరు అన్న ప్రశ్నలోనే నేరం జరుగుతుంది, తప్పు జరుగుతుంది అని అంటున్నావు అన్నట్టే కదా. మేము పెట్టిన బెంచ్ మార్క్ 800 కోట్లు తగ్గుతున్నది ఇవాళ మీరు అని అంటే ఎక్కడ పోతుంది అని జవాబుదారితనం ఉండదా? అప్పుడు మా సమయంలోనే మేము ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అందరినీ టార్గెట్ చేసిర్రు. కేటీఆర్ గారిని టార్గెట్ చేసిర్రు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఎవరిని టార్గెట్ చేయాలనో వాళ్ళని చేసిర్రు, పోలీసు వాళ్ళ మీద బురద జల్లాలి, ఏ డిపార్ట్మెంట్లో వదలలేదండి. కేటీఆర్ గారిని టార్గెట్ మున్సిపల్ శాఖ, యానిమల్ హస్బెండరీ శ్రీనివాస్ యాదవ్ గారిని వారిని అటాక్, ఒక ఫైల్ ఏదో తగలబెట్టేసిరట, ఇది అదన ఒక సినిమా స్క్రిప్ట్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చేసిర్రు. ఈ డిపార్ట్మెంట్లో కూడా పాపం సామాన్య అధికారులను టార్గెట్ చేసి విజిలెన్సు ఇది అదని చెప్పి అందరిని మార్చేసుకున్నారు. ఎందుకు మార్చిర్రు? అసలు వాస్తవానికి ఏం లేదు, ఏం తేలలే. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది. మరి ఇవాళ ఏం జరగాలి చర్యలు? దట్ ఈస్ అవర్ క్వశ్చన్. కానీ మేము ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలేమంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలండి, మాకు నమ్మకం లేదు. అసెంబ్లీలో స్పీకర్ గారి ముందు పెట్టండి, మా ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, ఆల్ పార్టీ కమిటీస్ ఉంటారు, అట్లా చేయండి విచారణ. అట్లా చేస్తే బయటపడుతుంది. అన్ని ఆర్డర్స్ పెట్టండి. మేము ఆర్టీఐలు కూడా చాలా మంది వేస్తున్నారు, ఆర్టీఐకి రిప్లైస్ వస్తలేవు. ఈ బల్క్ ఆర్డర్స్ అడ్డం దొడ్డంగా వాట్ ఈస్ ది ఆదాయం, ఇవాళ అసలు జరిగిన రెవెన్యూ ఏంటిది, ఎంత పెరగగలుగుతుండే, ఎందుకు తగ్గింది, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉన్నాయి. ఎందుకు రీచులు తగ్గినాయి, అక్రమంగా చేస్తున్నారా, కొడుతూ ఉన్నారా, కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అప్పటి చాలా స్పష్టంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉన్న జియోస్ని తీసేస్తూనే ఉన్నారు, డిలీట్ చేస్తూనే ఉన్నారు. సో అల్టిమేట్గా ఏంటిదంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు బ్రిలియంట్ ఆఫీసర్స్, దోస్ ఆఫీసర్స్ హ్యావ్ డెలివర్డ్.
మేమందరం కూడా చూసినాం. ఆ డెలివరెన్స్ వీళ్ళు ఏమంటారు అని అంటే అప్పుడు ఇది జరిగింది అది జరిగింది. ప్రభుత్వ ఆదాయం తగ్గలే కదా. అల్టిమేట్గా చూసుకునేది పారామీటర్స్ ఏంటి? ప్రభుత్వ ఆదాయాన్ని చూస్తారు, పర్సనల్ ఆదాయాన్ని చూడరు. ఎందుకు ప్రభుత్వ ఆదాయం తగ్గింది, ఎక్కడ పోతుంది ఈ కోట్ల రూపాయలు? ఎగ్జాక్ట్లీ వందల కోట్లు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కరీంనగర్ లో ఇలాంటి అక్రమ మా అంచనా 200 కోట్లు తగ్గిందండి. ఇది అఫీషియల్. ఇంకా అన్అఫీషియల్ ఎంత తగ్గుతున్నారో తెలియదు. అండ్ అది కూడా ఏంటి, మైండ్ యూ, అప్పుడు నీళ్లు ఉండే, ఇప్పుడు నీళ్లు లేవు, నీళ్లు తగ్గినాయి. సో మీరు ఇవాళ అంత ఇసుక స్కోప్ ఉన్నప్పుడు అదే మేడిగడ్డ, నువ్వు పొద్దున్న లేస్తే కాళేశ్వరం తిడతా ఉంటావు కదా, కానీ అదే మేడిగడ్డ నుంచి వాళ్ళ ఇసుక తవ్వుతూనే ఉన్నావు. కా జారావో సబ్, ఎక్కడికి పోతుంది? ఎవరి జేబులు నింపుతున్నారు మీరు? మీరు ఇప్పుడు 830 కోట్ల టార్గెట్ అనేది వీటన్నిటి గురించి చెప్పారు. కరీంనగర్లో జరుగుతుంది. కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. రెస్పాన్స్ ఏంటి? మీరు ఇది బయట పెట్టిన తర్వాత వచ్చిన రియాక్షన్ ఏంటి అసలు? ఇప్పటి వరకు అయితే ఎవరు మాట్లాడలేదు. డెఫినెట్గా అందరు ముందుకు రావాలి, మాట్లాడాలి. ఒకటి నంబర్ 1, ఈ షిఫ్ట్లు ఏంటిది మాకు స్పష్టత కావాలి. ఏంటంటే పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఎట్లా చేపడుతున్నారు? ఇది రవాణా అయితే ప్రతి నియోజకవర్గంలో ఇబ్బంది జరుగుతుంది. 24 గంటలు నాట్ పాసిబుల్. యాక్సిడెంట్స్ ఇప్పటికే ప్రతి ఊర్లలో. ఇక రైతులు తిరగొద్దా? వాళ్ళు రోడ్ల మీదకి రావద్దా? ఇంత హెవీ వెహికల్స్ వేసుకొని తిరుగుతుంటే రోడ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మీరు టోటలీ టైమింగ్సే మార్చేసి ఇవన్నీ చేస్తే, ఉదాహరణ చెప్తే మీకు సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటప్పుడు కూడా అక్కడ కొన్ని రోజులు ఆపేస్తారు. రకరకాల రీజన్స్ ఉంటాయండి. కొన్ని చోట్ల ఆపేస్తూ ఉంటారు. అట్లా యూ కెనాట్ 24 గంటలు మేము ఓపెన్ చేసేస్తాం, చలో పని చేయండి, ఉరకండి, ఇప్పుడు మేము డబ్బులు వెండుతాము అనేసి. మా అనుమానం ఇది ప్రభుత్వ ఆదాయం కోసం అని కూడా కాదు. ప్రభుత్వ ఆదాయం కోసం మేము ఆల్రెడీ చేసి చూపెట్టినాం కదా. నువ్వు ఈ షిఫ్ట్లు లేకుండా సునాయాసంగా 6 ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు జరిగిన శాండ్ మైనింగ్తోనే ఇంత ఆదాయం వచ్చింది. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ప్రభుత్వ ఆదాయం కోసం కాకపోతే అఫీషియల్. ఇంకో విషయం చెప్తా మీకు. ఇంద్రమ్మ ఇల్లు అనే ఇప్పుడు చెప్పారు, ఇంద్రమ్మ ఇళ్ళకు ఉచితము అనేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రమ్మ ఇల్లు ఐడెంటిఫై చేసిర్రా? ల్యాండ్ మార్క్ చేసిర్రా? వాటిని ఎక్కడ ఎవరు నిర్మాణం చేస్తుర్రో ఆ పిటిషన్స్ ఉన్న నీ ప్రజాపాలన ఫామ్సే ఏవి అప్రూవ్ అయినాయో తెలియదు. గడికి ఒకసారి ఫామ్లు నింపిస్తూ ఉంటావు. ప్రజాపాలన ఫామ్లు, కులగణన ఫామ్లు, ఇప్పుడు రేషన్ కార్డు ఫామ్లు, ఇంద్రమ్మ ఇల్లు. దాని పేరు మీద ఆల్రెడీ ప్రధాన ఛానల్స్లో వస్తున్నాయి. ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తూ కొడుతూనే ఉన్నారు. అధికారులు లేదు, ఇంకా అనుమతులు లేవు. సో మీరు ఓపెన్ చేసేసి ఇష్టం వచ్చినట్టు ఈ దందాను. దీంతోని నష్టం జరుగుతున్నది ప్రభుత్వ ఆదాయానికి. దీన్ని ఇమీడియట్గా మీరు సరిదిద్దుకోవాలి. జరిగిన వాళ్ళ మీద విచారణ చేపట్టాలి, చర్యలు తీసుకోవాలి. అండ్ మీకు చిత్తశుద్ధి ఉంటే ఓపెన్గా ప్రతి ఒక్క రూపాయి టు రూపాయి లెక్క, క్యూబిక్ మీటర్ టు క్యూబిక్ మీటర్ లెక్క ఒక్క సంవత్సరంది ముంగడ పెట్టండి చాలు. 830 కోట్లకి సంబంధించి ఆ టార్గెట్ గా ఒక జియో అఫీషియల్ గా వచ్చిందంటే అది ప్రభుత్వ ఆదాయం కోసమే అనేటువంటిది మీకు అనిపించట్లేదా? డెఫినెట్గా వెళ్ళిపోతుందా? డెఫినెట్ గా. కానీ ప్రభుత్వ ఆదాయం కోసం మీరు చేపట్టిన చర్యల్లో మాకు మీ మీద విశ్వసనీయత కూడా ఉండాలి కదా. గత సంవత్సరంలోనే మీరు ఇంత తప్పు 100 కోట్ల నష్టం మీరు మింగిన్రు, మోసం చేసిర్రు అని అంటేనే రేపు దీని పేరు మీద ఇంకెంత చేస్తారో తెలియద్దా? ప్రజలకు తెలియద్దా? మీ దగ్గర అల్టిమేట్గా నిజం ఎవరికి తెలుస్తుందండి? సరే, నేనంటే పాత కార్పొరేషన్ చైర్మన్, నాకు సోర్సెస్ ఉంటాయి. మీకు రిపోర్టర్స్ చెప్తూ ఉంటారు, డిఫరెంట్ వాళ్ళు చెప్తుంటారు. కానీ ఆ ఇసుకని ఇక్కడ తెచ్చే లారీ అతనే చెప్తున్నాడు అవినీతి జరుగుతుందని. ఇసుక ఎడికెళ్ళి వస్తుంది? ఎట్లొస్తుంది బయటికి? డెలివరీ ఎట్లయితుంది? లారీ డ్రైవర్తోనే డెలివరీ అవుతుంది కదా. ఆ లారీ అన్నలే చెప్తున్నారు మమ్మల్ని వద్దన్న కొట్టి, మమ్మల్ని బెదిరించి మా లారీలలో నింపి పంపిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక దాన్ని అబద్ధం అని ఎట్లా అంటాం? మాకు వద్దు అని అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. అండ్ ఇంకోటి నష్టపోయేది ఎవరని చెప్పారు? అధికారులు కూడా కుమ్మక్కైనరు, కాంట్రాక్టర్లు కుమ్మక్కైనని వీళ్ళు చెప్తున్నారు. కాంట్రాక్టర్లు మేమనే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఒత్తిడే. ఇక అల్టిమేట్ గా రీచెస్ ట్రాన్స్పరెంట్ లేవు కదా. ఎవరికే రీచ్ వచ్చిందో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. సో ఇవాళ వాళ్ళ బాధ ఏంటంటే లారీ డ్రైవర్లు ఆపిర్రు అనుకోండి, లారీ మళ్ళా ఇదే ప్రభుత్వం ఆపి ఫైన్ వేస్తుంది. 1,00,000 రూపాయలు కట్టుకోవాలి ఫైన్. నష్టపోయేది ఎవరు? లారీ డ్రైవరే. చేస్తున్నది అక్కడ అవినీతి, అక్కడ శాండరీస్ దగ్గర నింపుతున్నది వీళ్ళు. మళ్ళా నింపిన తర్వాత ఇవాళ బయటికి వచ్చిన తర్వాత ఆ ఒత్తిడి తర్వాత వాళ్ళ 2,500 రూపాయలు ఇవ్వాలి, 3,000 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ తర్వాత 12,000 రూపాయలు ఓవర్లోడింగ్ కోసం ఇచ్చి బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ 1,00,000 రూపాయలు కూడా ఇస్తే వాళ్ళ లారీ బ్లాక్ లిస్ట్ అయిపోతుంది, వాళ్ళ లారీకి ఫైన్ పడుతుంది. నష్టపోయేది వీళ్ళు. అందుకే వాళ్ళే బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. అందుకు మేము అంటున్నది ఏంటంటే, నువ్వు ఇవాళ గత్యంతరం లేక ఒప్పుకున్నావు, సంతోషం.
కానీ రేపు దీన్ని అరికట్టగలుగుతావని మాకు నమ్మకం ఏంది? నువ్వు గంట ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ చేపట్టిన తర్వాతనే మరుసటి రోజు కూడా ఇంద్రమ్మ ఇల్లు పేరు మీద ఇవాళ నీ నియోజకవర్గం, నీ జిల్లాలోని మహబూబ్ నగర్లో దుందుబి దగ్గర ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి, ప్రధాన ఛానల్లో వేస్తున్నారు. ఇంకోటి మేం కాదు, ఒక ప్రధాన పత్రిక పేరు కూడా తీసుకొచ్చాను, ఆంధ్రజ్యోతి హాజ్ రిటర్న్ మొన్న వారం క్రితం, కార్పొరేషన్ చైర్మన్ 90 crores బిల్డింగ్స్ కోసమని 10% కమిషన్ కావాలని అడుగుతున్నారు అని ప్రధాన స్టేట్ పేపర్లో వచ్చిందండి. ఏమని బెదిరించారు కాంట్రాక్టర్స్ని? విజిలెన్స్ వేస్తాము అని. ఏ డిపార్ట్మెంట్లో కనుక్కుంటే ఏ డిపార్ట్మెంట్లో అయింది విజిలెన్స్ అంటే మొన్న కరీంనగర్ విజిలెన్స్ వాళ్ళని అక్కడ బ్రీచ్ల దగ్గరికి పంపించారు. సేమ్ ఇదే మైనింగ్ దాంట్లోనే జరిగింది. సో ఇంకేదైనా డిపార్ట్మెంట్స్ అయినా తెలియదు, కానీ మా మీద వేస్తావు కేసులను. ఆంధ్రజ్యోతి మీకు కొంచెం ప్రోగా ఉంటారు, మరి వేయండి. మరి దే హ్యావ్ డైరెక్ట్లీ చార్జ్డ్ దట్ కార్పొరేషన్కి చెందిన చైర్మన్ 90 కోట్ల బిల్డింగ్ ప్రభుత్వం నుంచి తీసుకొని రావాలంటే నాకు 10 కమిషన్ కాంట్రాక్టర్లు ఇవ్వాలి, 10% ఇవ్వాలి అని అడిగినరు. అందుక ప్రభుత్వ ఆదాయం పోతున్నది వల్ల. అందుకే ఇవాళ మీరు 800 కోట్ల టార్గెట్ రీచ్ కాలేకపోయినరు. అది రీచ్ కావడానికి ఇవాళ ఇదంతా తంతు, ఈ షిఫ్ట్లు, 24 గంటల మైనింగ్. మమ్మల్ని మౌనంగా ఉండమంటారా? డెఫినెట్గా దీని మీద మేము ఎన్జిటికి కూడా వెళ్తాం. వీల్ ఆస్క్ ఫర్ అ క్లారిటీ ఆన్ దిస్. ఈ ఆర్డర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇస్ ఇట్ ట్రాన్స్పోర్టేషన్? ఇది రవాణానా? ఇది తవ్వకాలా? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా చేయగలుగుతారు చెప్పాలి వాళ్ళు. ఎస్ క్రిషాంక్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.